ఇప్పుడు మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారంట, గెలుస్తారంటారా అన్నమాట? పక్క ఎందుకని అంటారు? మేము పెదరాజ్యం అయితే ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏదో చేస్తున్నారో వెళ్తున్నారో ఇతను కొత్త వ్యక్తి, తర్వాత సీఎం క్యాండిడేట్ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో బాగా చేస్తారని హామీలు ఇస్తున్నారు సార్. ఏం హామీలు ఇచ్చారంటారు? ఇప్పుడు టెంపుల్ బాగా చేస్తాను, టెంపుల్ వల్ల ఇతర రాష్ట్రాల వ్యక్తులందరూ వస్తారు ఇక్కడికి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. వచ్చిన తర్వాత మన సామాన్లు కొనుక్కుంటారు, కొనుక్కుంటే మనకు భోజనం దొరుకుతుంది. ఇలా డెవలప్మెంట్ చేస్తాను నేను. అంటే టెంపుల్ చుట్టుపక్కల జరిగే పనులన్నిటి మీద ఆధారపడి సంపాదించుకున్న వాళ్ళందరూ బాగుపడతారు. అది మంచి విషయం అండి. ఇక్కడ 10 ఎకరాల భూమి ఉన్న చేతనం 10 మందికి పని చెప్తాను. అవునండి. ఆ 10 ఎకరాల భూమి లేకపోతే 10 మందికి ఎక్కడ చెప్తాను పని? చెప్పలేను కదా. అంతేకాని టెంపుల్ అన్ని బాగు చేస్తే మన తిరుపతి దేవస్థానానికి ఎలాగెళ్తాం, పెద్ద తిరుపతి అన్నవరం ఎలాగెళ్తాం, అలాగే ఇక్కడికి కూడా మొత్తం హిందూ సంబంధించిన మొత్తం అందరూ కూడా మద్దతు అందరూ వస్తే మన వస్తువులు కొంటారు. కొంటే మనకు ఉపాధి పెరుగుద్ది. ఉపాధి పెరిగితే మన బతకడానికి అవకాశం, ఉపాధి పెరిగితే అవకాశాలు బాగుంటాయంటారు. బాగుంటాయి. మరి ఆయన మీద మీకు ఎందుకంత నమ్మకం వచ్చిందంటారు? నమ్మకం అంటే అండి, ఇప్పుడు రాకే అందరూ చూసాం కదా, చూసినప్పుడు మరి అతను కొత్త వ్యక్తి చేస్తానని బల్ల బుద్ధి చెప్తున్నాడు. అతనికి ఫ్రెండ్స్ ఉన్నారంట, పరిశ్రమలు తెచ్చే ఫ్రెండ్స్ ఉన్నారంట. ఉప్పాడ సైట్లు బోర్డు ఉన్నాయి. ఈ పరిశ్రమలు తెచ్చి చదువుకుని పిల్లలకి జాబులు ఇస్తానని హామీగా బల్ల బుద్ధి చెప్తున్నాడు. అది ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఖచ్చితంగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తానంటున్నారు. అది ఇప్పుడు మరి ఆయన అభివృద్ధి చేసాడు అనుకోండి, ఎలా ఉంటది అంటారు మీ పిఠాపురం అనేది? ఇప్పుడు జగన్ గారికి ఏ ఊరండి? పులివెందులండి. పులివెందులు అతనికి ఎలా ఉందండి? అలాగే మన చంద్రబాబు నాయుడుకి ఏ ఊరు ఉందండి? కుప్పం. అవి రెండు అలా చేసుకుంటారండి. వాళ్ళు చాలా అభివృద్ధిగా చేసుకుంటారు. ఎందుకంటే భోజనం పెట్టి ఊరాలి, వాళ్ళకి భోజనం పెట్టి ఊరది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ భోజనం పెట్టే ఊరు, అతని ఫ్యామిలీ, అతను ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉంటానని హామీ ఇచ్చేసారు. అది అంటే ఇంకా ఆయన స్వస్థలం అయిపోద్ది అంటారు పిఠాపురం. సొంత నియోజకవర్గం సొంత ఇల్లు. మరి ఆయన ఇక్కడ మన చేపులలో ఇల్లు కొనుక్కున్నారంట కదండి, మరి మీరు నమ్ముతున్నారా? మరి ఆయన అది ఇల్లు కొన్నదని అంటారు కానీ కరెక్ట్ కాదండి. కట్టిన ఇల్లు కొన్నారంట అండి? కాదు, అతను అభిమానంగా ఇచ్చాడండి. మీరు ఇల్లు కొనుక్కునేదాకా కట్టుకునేదాకా నా ఇంట్లో ఉండండి. అతను 3 సంవత్సరాలు బట్టి కడుతున్నాడు సార్ ఇల్లు. కొంత భూ అమ్ముకోవడం, ఇల్లు కట్టుకోవడం. అతను పెద్ద అతని తాట తోలేనండి. అతని తాట మీద పని చేశానండి. అయితే అతని పేరు నాగేశ్వరరావు గారు ఏదో పేరు, ఆయన పేరు. కొంత భూ అమ్ముకోడు, ఇల్లు కట్టుకోడు. మొత్తం మీద 3 సంవత్సరాలు బట్టి కడుతున్నారు. కడితే సరిగ్గా ఇతను పవన్ కళ్యాణ్ గారు వచ్చే టైంకి ఇంటి పని అయిపోయింది. అయిపోతే ఎక్కడ ఎందుకంటే మా ఇంటిగా ఉండని ఆయన ఇచ్చారు. అది అభిమానంతో ఆయన ఇల్లు ఇచ్చారంట. అభిమానం అండి. ఫుల్ మెగా చిరంజీవి గారు పెదరాజ్యం గారి అభిమానం అండి ఆయన. ఆ అభిమానంతో ఆయన ఇల్లు ఇచ్చారు. అది ఇప్పుడు మరి వంగగీత గారు ఇక్కడ మరి 5 ఏళ్ల పరిస్థితి ఏంటంటారు? గెలవరంటారా? గెలవడానికి ముందు ఎంపీగా చూసాం, ఎమ్మెల్యే కూడా చూసాం. ఎమ్మెల్యే కూడా మేము ఇచ్చిందే, మా చిరంజీవి గారు ఇచ్చింది. అది అప్పుడు కూడా సీటు. అది గురించి ఏంటంటే చూసాం కదండి, ఇంకా కొత్తది ఎత్తుకోవాలి కదా. ఎత్తుకుంటే కొంత మార్పు వస్తుందని. ఉప్పం పులివెందులు అలా చేసుకున్నారండి, అలా చేసుకుంటారని నమ్మకం బాబు. అది ఒక స్టేట్ లీడర్ వచ్చి పోటీ చేస్తున్నాడంటే మీ పిఠాపురంకి పేరు అంటారు మంచి. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే పిఠాపురం పేరు ఇంతకుముందు పెద్దగా అంటే ఎక్కడికి వెళ్తే కాకినాడ పక్కన లేకపోతే కాకినాడ రాజమండ్రి మధ్యలో ఉందని చెప్పేవారంట. మరి ఇప్పుడు డైరెక్ట్ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ఊరని చెప్తున్నారంట మీరు, మీ ఊళ్ళో అందరూ. తర్వాత చిన్న విషయం మీరు అన్నదాన్ని కరెక్ట్ అండి. ఇప్పుడు దాకా అయితే మీరు ఏమంటే కాకినాడ, ఇప్పుడు అలా కాదండి, మాది పిఠాపురం అంటారు. ఎందుకంటున్నారు? మన క్యాండిడేట్ ని బట్టి దేశం అంతా కూడా మారుమోగింది. తెలుగులో ఎక్కడున్నా చెప్పుకుంటున్నారు. ఆల్మోస్ట్ అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల పిఠాపురం ఏ పక్క ఉందో కూడా తెలిసిపోయింది. తర్వాత కూడా చిన్న విషయం, మోడీ గారు కూడా ఏమన్నారంటే, మా పవన్ జీ నెగ్గించుకోండి, మీకు ఇన్ని నిధులు ఇస్తాను, మీరు డెవలప్మెంట్ చేసుకోండి. 500 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాను మోడీ గారు. ఎన్ని వందల కోట్లు నాకు తెలియదండి. నేను మామూలు చదువు లేని వాడిని, అంతవరకు తెలదు కదా. అంతేకాని ఏంటంటే అతను డబ్బు ఇస్తానన్నాడు అంతే. 100 రూపాయలు ఇస్తే మాకు మార్చడం తెలదండి. డబ్బు ఇస్తానన్నాడు, ఇస్తానన్నా డబ్బుకి ఇతను అభివృద్ధి చేస్తాడు. ఒకవేళ పొరపాటుని నిధులు ఇప్పుడు మనకి అసెంబ్లీలోని నిధులు ఇస్తారండి పిఠాపురం నియోజకవర్గానికి కింద. ఆ నిధులన్నీ కూడా తెచ్చి 1 రూపాయి కూడా తీసుకోకుండా ఆయన
ఈ ప్రపంచ ఇది ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఖర్చు పెడతారండి. ఖర్చు పెడతారు. అవసరం అయితే ఓ 2 సినిమాలు యాక్ట్ చేసి ఆ డబ్బు కూడా తెచ్చి ఇందులో పెడతారండి. ఆల్రెడీ పెట్టి ఉన్నాడండి. పెట్టి ఉన్న గురించికే భార్యలు 3 భార్యలు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అంటారు కదా నాయకులు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు విడిపోతున్నారంటే తెచ్చిన డబ్బు వాళ్ళ చేతిలో పెడితే అలా ఉంటారండి. తర్వాత మన భార్య కూడా పోతుంది, డబ్బులు అయిపోతుంది. ఆ భార్య మన భార్య పోతుంది, డబ్బులు అయిపోతుంది. ఊరి పనికి వెళ్ళి డబ్బులు అయిపోతుంది, మన భార్య కూడా పోతుంది. వాడుకో దెంగ పెడితే నీ దగ్గర ఎవరు చేస్తాడు కాపురం, నా పిల్లలకు నువ్వు ఏముండొస్తావురా అని ఆవిడిపోతుంది. అలాగా సిచ్యువేషన్ నప్పక ఇడిపోరు తప్ప అతను తప్పు ఏమి లేదు. తర్వాత కూడా చాలా డబ్బు ఇచ్చారండి అలాగే. ఆ పిల్లలు కూడా ఇప్పుడు చూసుకున్నారండి. వీళ్ళ 3 పెళ్లిళ్ళు అని రాజకీయాలకు అనక్కర్లేదండి. అసెంబ్లీలోని వెనకడకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు వీళ్ళ అసెంబ్లీ చూసాం. మేము చూసినప్పుడు ఏమనివారు అంటే అండి, మా గ్రామానికి నిధులు కావాలి, మా మండలానికి నిధులు కావాలి అని అడిగేవారండి. ఆ నిధులు వచ్చేయండి. ఇప్పుడు అసెంబ్లీ ఆలకంతుంటే లాడి పిల్లలు ఎలా పోయారు, లాడి కూతురు ఎలా పోయి బూతులండి. ఏ నాయకుడి మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం గురించి ఏ సమస్య గురించి మాట్లాడినా సరే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు లేదా దత్తపుత్రుడు ప్యాకేజ్ తీసుకున్నాడు అని మాట్లాడుతున్నారు తప్పితే పలానా సమస్య వచ్చింది, ఆ సమస్యకి ఇంత నిధులు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టాం, ఆ సమస్యను సాల్వ్ చేసామని ఎవరు మాట్లాడతలేదు. ఏంటంటారు 5 ఏళ్ళు ఎంత దరిద్రం అయిపోయింది అంటారు ఓపెన్ గా? దరిద్రం అంటే మన గోండాల రాజకీయం అంటారు. మనకు ఆయన ఎలా ఉంటారో మనకు తెలియదు కానండి. వీళ్ళు వచ్చాక మాత్రం పక్క బూతులు ఎక్కువైపోయి బాబు. అంతేగాని ఇప్పుడు ఎవరైనా మీరు తప్పు చేసి గడ్డి కోసేస్తున్నారు కదా, నాకు గొప్ప గడ్డి కోసేస్తున్నారు అన్నారు కానీ నీ పిల్లలు అలా పోయింది, నా పిల్లలు అలా పోయింది అనకూడదు కదా. మనం అలా అనకూడదు. రాజకీయంగానే ఎదుర్కోవాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు అనుకోండి, మీరు ఏం చేసినా అడగని తప్పలేదు. చొక్కా కాలు అడగచ్చు, మనకు హక్కు ఉంది. మనకు హక్కు ఉంది. ఆయన అన్నాడు నేను అభివృద్ధి చేయకపోతే నన్ను నిలదీసి అడగండి, నేను దిగిపోమంటే అన్నీ దిగిపోతాను అన్నాడు. నమ్మచ్చంటారా? బ్రహ్మాండంగానండి, బ్రహ్మాండంగా నమ్మచ్చండి. అతను ఏమండి ఇప్పుడు నేను ఉందండి ఒక 500 కూలిపని తెచ్చుకుంటే గడిచిపోద్ది. ఇవాళ మీ దగ్గర మాట్లాడి రోడ్డు తిరిగి పని నాకు లేదు. నాకు పని ఏంటి, నాకు 500 తెచ్చుకుంటాను బతికిపోద్ది. ఎందుకు తిరుగుతున్నామండి? మనిషి వ్యక్తిని బట్టండి. మనిషి మంచోడండి. అతనికి డబ్బు ఆశ లేదండి. డబ్బు ఆశ ఉంటే 3 పెళ్లిళ్ళు అవ్వండి. ఆ ఒక్క పెళ్లితోటి ఆడి పిల్ల ఉంటదండి. డబ్బు ఆశ ఆడి లేక అప్పటికప్పుడే కూర్చుంటాడండి. ఈ డబ్బు అలా బయటికి అలా ఇచ్చేస్తాడండి. ఇచ్చేస్తుంటే భార్య అలా నమ్ముతారండి, నమ్మరు కదా. సంపాదించుకున్నదంతా బయట వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళకి ఏం మిగులుతుంది రాగుతారు కదండి. అందుకనంటే ప్రజలు ఇడిపోవడం తప్పు కానండి. అదే భార్యలు ఇడిపోవడం కదండి. వాళ్ళకి గొడవలు వెళ్ళండి మీరు. అది ఏం పేరు నా పేరు దేవకరాడి, ఏం పేరు ఆవిడ పేరు ఏలికాదేశ్ గారి దగ్గరికి వెళ్ళండి. ఏలికాదేశ్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటని అడగండి మీరు. పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ గా ఒకటి చెప్పుకుంటున్నా మేడం మీద తలకాయ తీసేసి వెరీ గుడ్ శబాస్ ఇక్కడే నిలబడతాను నేను. తప్పుగా చెప్తే ఆ మెడక మీద తలకాయ తీసే 50 సంవత్సరాలు బతికేసాను గట్టిగా బతికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతుకుతారు. ఇంకెందుకు నా సొలకే జీవితం ఆడి గురించి చచ్చిపోయిన పేరు ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ గా మాట అండి, మరి మీ పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలిచేసేయడం అని అంటున్నారు. ఎంత మెజారిటీ వచ్చింది అంటారు? మెజారిటీ చెప్పండి. ఒకవేళ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, మెజారిటీ చెప్పాలని పని ఉందండి. చెప్పగలుగుతుంది. సీట్ అయితే మాత్రం ఆయన పట్టుకెళ్ళిపోయాడు అంటారు. సీట్ మాత్రం పట్టుకెళ్ళిపోయాడు, డౌటే లేదు. మరి మీ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే ఒక్కసారి మీ నోటితో చెప్పండి ఆ మాట. పవన్ కళ్యాణ్ గారు. మరి ఎంపీ ఎవరండి? ఎంపీ సీన్ గారు. మరి ఆయన కొత్త ఆయన అన్నారు. కొత్త ఆయన అంటే ఎలా కొత్త అవుతారండి? అందరూ కొత్త కదండి. ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, ఎక్కడో ఇద్దరు దేశాల్లో వ్యాపారం అంటండి. ఆ యాడ్ ఎప్పుడు ప్రధారాజ్యులు వచ్చినండి, ఓడిపోయాడండి. తర్వాత వైసీపీలో ఎదురు వచ్చేస్తారండి, ఓడిపోయాడండి. తర్వాత తెలుగుదేశంలో వచ్చినండి, ఓడిపోయాడండి. ఇప్పుడు మళ్ళీ కూడా తెలుగుదేశంలో నెగ్గులు ఉంటారు, మళ్ళీ వైఎస్ఆర్ లోకి వెళ్ళాడండి, ఓడిపోతారండి. ఆ పార్టీ 4 పార్టీలు మారారు బాబాయ్. అది జరిగి గురించి చెప్తున్నానండి. ఆయన నాకే విరోధం కాదు, నాకేం ఇవ్వలేదు, నాకు విరోధం లేదండి. జరిగిన వాస్తవం చెప్తున్నాడు. ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా ఓడిపోతున్నారండి. ఆయన అంటే ఓడిపోయిన పార్టీని ఎంచుకుంటున్నాడు. సరిగ్గా గెలిచినప్పుడు ఓడిపోతున్నారండి. మొన్న ఇప్పుడు వైఎస్ఆర్ గెలిచిందండి, మళ్ళీ తెలుగుదేశం టీడీపీలో ఉన్నారు ఆయన, తెలుగుదేశంలోకి వచ్చేసారు. అప్పుడు ఉంటే నెగ్గిన వంకాయకి ఎత్తపోదు, అతను నెగ్గిన పక్క పోయిన ఓడిపోరు కదండి. అలాగే తర్వాత చెరువు విషయం మాది మంచినీళ్ళ చెరువు ఉంది సార్. ఇప్పుడు ప్రధారాజ్యంలో వంగా గీత గారు ఎమ్మెల్యే అయ్యారండి. ఎమ్మెల్యే గారు అయిన తర్వాత గొల్లపురంలో మంచినీళ్ళ చెరువు అండి. అది సూర్యుడు చెరువు అండి. అది మొగులూరు చెరువు అది 12 ఎకరాలు 13 ఎకరాలు 15 ఎకరాలు పోతుందండి. ఆ చెరువుని ప్రధారాజ్యం కాంచి మట్టి తీయడం, ఓటు తెంగడం, తొక్క తీయడం, ఓటు తెంగడం. ఎందుకండి అది ప్రతి గ్రామానికి తీసుకెళ్తాను రండి. ఆ బండిలో పెట్రోల్ ఉందో మిమ్మల్ని తీసుకెళ్తాను, మంచినీళ్ళ చెరువు ఎలా ఉందో చూపిస్తాను రండి. నేను ప్రతి ఊరు తిరుగుతాను బాబు, ప్రతి ఊరు తిరుగుతాను. ఎందుకంటే నాకు ఉద్యోగం ఏ కూలి పని కదా, ఏది ఎక్కడ పని పోతుంటాను. ప్రతి ఊరు మేము మంచిలు తాగుతాం.
మాకు మంచి తాడిపిత్తం చెప్పలేండి. మాది 15 ఎకరాల భూ చెరువు ఉందండి. ఆ చెరువు అభివృద్ధి చెప్తే మా ఊరికి మా మంచి చాలండి. అది అంటే మీకు అయితే ఇప్పుడు మంచి నీళ్ళు సదుపాయం సరిగ్గా లేదండి. అది ఏ వస్తుందండి? మరి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు అంటారు? అయ్యా వాళ్ళు వస్తారండి, ఓట్లు అడుగుతారండి, మేము వేసేస్తామని వాళ్ళు వెళ్ళిపోతారండి. అది మరి మీరు ఎలక్షన్ టైంలో మీరు అడగరా అవన్నీ? అడగనాకి కొడతారు బాబు. ఎందుకు కొడతారండి? ఇప్పుడు మీ దగ్గర మొన్న చిన్న విషయం నాకు జగన్ సైట్ లో జగన్ తల సైట్ ఇచ్చారండి. కట్టుకోపోతే తీసేసుకుంటాం, కట్టుకోపోతే తీసేసుకుంటాం, కట్టుకోపోతే తీసేసుకుంటాం బ్యానర్ చేసి వారంటీ చుట్టూ తిరిగేశారండి. ఇదేంట్రా బాబు ఇలా తిరిగేస్తున్నారండి. మా పెన్ను ధర్మబాబు గారు ఎమ్మెల్యే గారండి. అప్పుడు రైల్వే స్టేషన్ కోకులో హాస్పిటల్ పక్కన అక్కడ ఒక హాస్పిటల్ శంకుస్థాపన చేశారండి. అప్పుడు అక్కడికి వెళ్ళారండి. అయ్యా నాకు ఇద్దరు ఆడపిల్లలు, నేను ఆడపిల్లలకే పెళ్లి చేయాలా లేదంటే ఇల్లే కట్టుకోవాలండి, నా పరిస్థితి ఎటు బాబు అంటే ఆయన ఏమన్నారంటే అండి మీరేం కంగారు పక్కన భుజం మీద చేసి తట్టేసి దువ్వేసి నాకు స్పెల్లింగ్ ఇవ్వలేదండి, అర్థం ఇవ్వలేదండి, నాకేమీ తెలియదు. ఏం చేయాలంటారో నాకు డబ్బులు లేవండి. ఇద్దరు పిల్లలు ఎదిగేసి ఉన్నారు. ఇల్లే కట్టుకున్నా పెళ్లి చేసుకున్నా. వెనకడికి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వాళ్ళు తలాలు ఇచ్చారండి. వాళ్ళు ఏమనలేదండి. కట్టుకుంటాం కట్టుకోపోతే తీసేసుకుంటాం అని ఏమనలేదండి. డబ్బులు ఉన్నప్పుడు వేసుకుంటారండి, గుడి చేసుకుంటారు. అలా కదా నాన్న, మీరు ఉన్నారండి ఆ కేసీఆర్ అన్నం పెట్టారు తినడం పోవడం నా ఇష్టం. అది మీరు పెట్టడం వరకునే మీరు ఇచ్చారు తలం. ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే కాముగా ఉండాలి. మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటామండి, మాకు డబ్బులు లేనప్పుడు మాకు డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటామండి. అంతేగాని మీరు కట్టుకోకపోతే తీసేసుకుంటాం మార్చేస్తాం పేరు మార్చేస్తాం అనడం కరెక్ట్ కాదు కదండి. కాదండి 4 పెడతా పక్కన నొక్కారండి మన డాక్టర్ వాళ్ళకి డబ్బులు పడలేదు. 4 ఫైనల్ గా అయితే పరిపాలన ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మాట? పరిపాలన మనకు తెలియదు కానీ మనకి చదువు లేదు కాబట్టి చదువుకున్న పిల్లలు అడిగితే చెప్తారండి. మనకి పిల్లలిద్దరు చదువుకున్నారా? మా అమ్మాయి ఒక్క అమ్మాయి చదువుకుందండి. అక్కడికి ఏమైనా ఉద్యోగం వచ్చిందా? ఏమి రాలేదు, ఇంట్లో డిగ్రీ పూర్తి చేసిందండి, పెళ్లి చేసానండి, ఇంట్లో ఉందండి. ఏమి లేదు. ఫైనల్ గా అయితే మీకు కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు మాట? కాబోయే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ పక్క ఇంకేం చూడక్కర్లేదు. మరి ఆయన గుర్తేంటండి? గ్లాస్ అండి. గ్లాసు